మాట్లాడారు, వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు ఈ టాపిక్ మనం మతపరమైన రిజర్వేషన్స్ మీద తీసుకెళ్తున్నాం. దాన్ని తీసుకెళ్లి కాపుల రిజర్వేషన్ కి లింక్ చేయడం ఈ సందర్భంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేశారన్నాం, చేయలేదు అన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్న రిజర్వేషన్ 2004 లో కాపులకి అయితే తీసేయలేదు. ఈ కాపులు ఈ రిజర్వేషన్స్ ఎడిషన్స్ డెలిషన్స్ తర్వాత జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ మతపరమైన రిజర్వేషన్ యాడ్ చేశారనేది టాపిక్. వెంకటరెడ్డి గారు నేను ఎన్నో సార్లు చూస్తుంటే చాలా సెన్సిబుల్ గా మాట్లాడి వేళ కొంచెం రెండు క్వశ్చన్లు అటు ఇటు అడిగితే ఎందుకు తడబడిపోయి లెగలేదా, పడుకున్నారా, నిద్రపోతున్నారు, ఇలా మాట్లాడేస్తే ఎలాగండి. ఎన్నో క్లిష్టమైన వాటికి కూడా చాలా చక్కగా సమాధానం చెప్పి ఆయన ఇలా వేళ ఆయన ప్రశాంతత కోల్పోయి పుసుక్కని మోడీ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఏమండి సాయి గారు చెప్పిన దాంట్లో ఏంటి, ఇప్పుడు రిజర్వేషన్ అంశం తీసేస్తాను ఆయన కాబట్టి ఆయన గురించి ఎవరన్నారు? అదే నేను రాసుకున్నాను, బీజేపీ అనేసింది అన్నారు. ఎవరన్నారు చెప్పండి? బీజేపీలో పలానా రామ్ కుమార్ అన్నాడు, పురంధేశ్వర గారు అన్నారు. అమిత్ షా గారు మాట్లాడలేదా? మార్పుడు వీడియో లేదండి. అమిత్ షా గారు వీడియో సాయి గారు బాగా ఫస్ట్ లో ఒక మార్పుడు వీడియోలో వచ్చింది వేరండి. మార్పుడు వీడియోలో కాస్త ఎగ్జైట్ చేస్తున్నాను. ఈ రిజర్వేషన్స్ ఈ టాపిక్లు ఇప్పుడే వచ్చింది ఎందుకు అడిగారు చూసారా ఇందా వెంకటరెడ్డి గారు. ఈ సందర్భంలో పొలిటిసైజ్ చేయడానికే దీన్ని తీసుకొచ్చారు. నేను అన్నిటికన్నా ఇందాక చెప్పాను, కాంగ్రెస్ దీన్ని ఏ విధంగా వాడుకుని దీన్ని పొలిటిసైజ్ చేద్దామని మార్పిడి వీడియో చేశాక దానికి సమాధానం చెప్పుకునే సందర్భంలో మతపరమైన రిజర్వేషన్లకి మేము వ్యతిరేకమని చెప్పాం. కానీ ఇందాక మీరు క్వశ్చన్ అడిగితే దీని గురించి మమ్మల్ని ఎక్కడ మాట్లాడద్దన్నారు, చేయొద్దన్నారు అని చాలా కేటగిరికల్ క్లియర్ గానే చెప్పేశాం మా స్టాండ్ ఏంటనేది దీని మీద. దాంట్లో టీడీపీ రాశారు, మేము చేయలేదని అన్న దాని మీద అక్కడ క్లియరే కదండి. ఇందాక వెంకటరెడ్డి గారు అంటారు మతాల కోసం రాయలేదు కదా అందరూ అంటారు. రాయలేదంటే లేనంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదంటే రాయలేదు కాబట్టి ఉన్నదంటే ఎలా వెంకటరెడ్డి గారు? మీరు కూడా అలా అడ్డంగా చెప్తే ఎలాగండి? రిజర్వేషన్స్ అనేవి మతపరంగా ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు. హిందువులలో ఉన్న కులాల వారీగా కేటగరైజేషన్స్ చేసినప్పుడు ఇప్పుడు ఏది వీరశంకర్ గారు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ అవుతుంది. ఎవరెవరో ఎక్కడెక్కడ ఉన్నాడు, అగ్రవర్ణాలు, తర్వాత బీసీలు, తర్వాత కింద వర్ణాలు అన్నట్టుగా చేసి వాళ్ళల్లో ఉన్న వాళ్ళ అప్లిఫ్ట్ కోసం ఈ రిజర్వేషన్స్ పెట్టారు. కొన్నాళ్ళు పోయాక తీసేయాలనుకున్నారు. సరే